హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. యేసుదాస్ గారు ఎంత చక్కటి పాటలు పాడారో మనకు తెలుసు. కొన్ని సాంగ్స్ కొంతమందికి మాత్రమే, కొంతమంది కొరకు మాత్రమే రాస్తారా, పుడతాయా అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి పాటలు చాలా అంటే పిక్ చేసుకొని పాడేవారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. యేసుదాస్ గారి పాటలు. ఆ వాయిస్ కూడా ఒకలాంటి పెక్యులియర్ ఉంటుంది కదా! అవును. ప్రస్తుతం ఆయనకి హెల్త్ బాలేదు, హాస్పిటలైజ్డ్ అయ్యారు అని చెబుతూ ఉన్నారు. వాస్తవమేనా? ఏం జరిగింది? 85 ఏళ్ల వసంతాన్ని ఈ మధ్యనే జనవరి 10వ తారీఖున సెలబ్రేట్ చేసుకున్నారాయన. హ్మ్. అండ్ యేసుదాస్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారే యేసుదాస్ గారి ఫ్యామిలీని కాళ్ళు కడిగి మా అన్నగారు అని చెప్పి పూజించి రవీంద్ర భారతిలో పిలిపించి పెద్ద స్టేజ్ ఏసి హ్మ్. భార్యాభర్తల దంపతులకి ఇద్దరు బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఆయన సతీమణి ఇద్దరు కలిసి వాళ్ళ పాదాలకి పాదపూజ చేసుకొని చేశారు. అండ్ యేసుదాస్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట 'దళపతి' హ్మ్. ఆ సాంగు సింగపూర్‌లో స్టేజ్ మీద పాడితే యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, విజయ్ యేసుదాస్ గారు, ఎస్‌పి చరణ్ గారు నలుగురు కలిసి ఆ స్టేజ్ మీద పాడితే ఎంత మారుమ్రోగిపోయింది. మారుమోగిపోయింది. ఆడిటోరియం. అవును. అండ్ సెకండ్ యేసుదాస్ గారి కన్నా బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగులో ఎక్కువ పేరొస్తుందని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు కుళ్ళుకున్నారు. అందుకే యేసుదాస్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి మాటలుండవు. ఇలాంటివన్నీ కూడా చాలా వినిపించాయి. ఏంటి హీరోల మధ్యనే కాదు సింగర్స్ మధ్యలో కూడా ఇలాంటి పోటీ ఉండేదంటే ఆలోచించండి. ఎందుకో చాలా సందర్భాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు అప్‌కమింగ్ సింగర్స్‌ని తొక్కేస్తున్నారు. హ్మ్. పైకి రానివ్వరు. ఆ విషయం బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా తెలుసు. ఆయన కూడా చాలా సందర్భాల్లో నా ఆహ్, కొడుకుని నేను తీసుకురాలేకపోయా. ఆ చెల్లెల్ని తొక్కేసాడు. కొడుకుని తొక్కేసారు. కొడుకుకి అవకాశాలు ఇప్పించలేరా? ఆ! చెల్లెలకి అవకాశాలు ఇప్పించలేరా? అని మాట్లాడిన దానికి కూడా మాట్లాడారు. అలా అనుకుంటే వాళ్ళ టాలెంట్ ఉంటే వాళ్ళే పైకొస్తారని ఆయన చెప్పాడు. నేనెందుకు అంటే రికమెండ్ ఎప్పుడూ చేయాలి అని. నా కూతురికి సారీ నా హ్మ్. చెల్లికొక అవకాశం ఇవ్వండి, నా కొడుక్కొక అవకాశం ఇవ్వండి అని ఎవరిని ఎప్పుడు అడగలేదట. అడగలేదు. స్వతహాగా వీళ్ళు అంతే. పాడి వాళ్ళు ఆ కెరీర్‌ని బిల్డప్ ఇప్పుడు చేసుకున్నారు. ఆయన గతించాక ఎస్‌పి చరణ్ గారికి పేరు రాలేదా అండి? మరి అలా అనుకుంటే యేసుదాస్ గారికొచ్చిన పేరు విజయ్ యేసుదాస్ గారికొచ్చిందా? హ్మ్. ఆయన ఎంతమంది గొప్ప గొప్ప సింగర్స్‌కి కన్నా మ్యూజిక్ నేర్పించారంటే చిత్ర గారు. యేసుదాస్ గారి గురువు. స అవును. చిత్ర గారి గురువు యేసుదాస్ గారు. హ్మ్. మలయాళం సింగర్స్ అందరికీ ఆయన ఒక ఇంకా చెప్పాలనుకుంటే కేరళలో ఉండే శబరిమల ఆహ్, అయ్యప్ప స్వామికి అవును. నైట్ ఆయన పడుకునే ముందు పాడే పాట యేసుదాస్ గారు పాడే పాటే. 'హరిహర వాసనం' అనే సాంగ్. యాక్చువల్‌గా ఆయన ఆయన పేరు చూసి వేరే మతానికి చెందిన వ్యక్తి అట్లా అనుకునేవారు ఇంతకు ముందు. ఆహ్, హిందుత్వానికి చెందిన వ్యక్తే వ్యక్తే. ఆహ్, యేసుదాసు హ్మ్. ఆయన పేరది. కానీ హిందుత్వంలో కూడా మారుతారు కదా! హ్మ్. అలాంటి మతానికి చెందిన అతననమాట ఆయన. కన్వర్టెడా? ఆ! అని అంటారు. ఎందుకంటే కాస్ట్ గురించి, రిలీజియన్ గురించి అక్కడ వాళ్ళెప్పుడు మాట్లాడుకున్నది లేదు. హ్మ్. ఆయనెప్పుడు చెప్పింది లేదు. ఆయన ఈ కాకపోతే మతానికే నేను మాట్లాడతానని చెప్పింది ప్రధాన లేదు. బోతున్నాను నేను. ఇప్పుడు కన్వర్ట్ అయిన సినిమా పాటలు, కమర్షియల్ సాంగ్స్ పాడతారేమో తప్ప, ఒక ఒక రకంగా చెప్పాలి అనంటే ఆహ్, వాళ్ళు కన్వర్ట్ అయ్యారు గాబట్టి వాళ్ళకి పరమతం అవుతది. ఆ సాంగ్స్ పాడడానికి ఇష్టపడరు అంటారు. అవును. కానీ యేసుదాస్ గారు అలా లేరు కదా! అలా ఏం లేదు. ఆయన ఆయన ఎక్కువ పాడింది భక్తి పాటలే ఆయన. ఆయన భక్తి పాటలే పాడుతారు. అవును. సినిమా పాటల కన్నా కూడా ఎక్కువ ప్రభుత్వం పాడింది. గుర్తించి పద్మశ్రీ, హ్మ్. పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 ఇచ్చేసింది. అవును. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ కూడా అందుకున్నారాయన యాక్చువల్‌గా. హ్మ్. సో, అలా కాకుండా 8 జాతీయ అవార్డ్స్, 8 నేషనల్ అవార్డ్స్. హ్మ్. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తెలుగు, తమిళం ఇన్ని భాషల్లో. ఇంకా చెప్పాలి అనుకుంటే అతని కింద ట్రైన్ అయ్యి ఇప్పటికి సింగర్స్‌గా ఉన్న వాళ్ళు 479 మంది ప్రముఖ గాయనీ, గాయకులు. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ జూనియర్స్. హ్మ్. అండ్ అటు క్రైస్తవ మతంలో కానీ, అటు ముస్లిం మతంలో కానీ, అటు హిందూ మతంలో కానీ ఈ 3 మతాల్లో హైయెస్ట్ భక్తి పాటలు పాడిన ఒకే ఒక్క సింగర్ యేసుదాస్ గారు. యేసుదాస్ గారు. ప్లస్ మీరన్నట్టు కర్ణాటిక్ మ్యూజిక్, తమిళ్ సినీ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ హ్మ్. వీటన్నిటిలో పీహెచ్‌డీ చేశారాయన. హ్మ్. అలాంటి యేసుదాస్ గారి గురించి నోరుంది కదా అని మాట్లాడే వ్యక్తుల్లో చెన్నైలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఆయన లాస్ట్ మూమెంట్‌లో ఉన్నారు. అదే. సింగర్స్ అందరూ వచ్చి ఆయనని చూసుకోండి తుది శ్వాస విడిచేలాగున్నారు అని చెప్పి బతికున్న మనిషిని చంపేయడంలో ఫస్ట్ ఉంటారనమాట కొంతమంది. గుర్తుందా? ఇప్పుడు ఈ మాట గుర్తొస్తోంది నాకు. ఎందుకంటే వేణుమాధవ్ గారిని బతికున్నంగానే
చంపేశారు అని చెప్పి ఆయన చంద్రమోహన్ ఏడ్చి గారిని చంద్రమోహన్ గారిని, వాళ్ళైతే వేణుమాధవ్ వీడియో గారిని, రిలీజ్ శారద చేసి గారిని వీడియోస్ రిలీజ్ చేసి బాబోయ్ మేము బతికే ఉన్నాము. అంత దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చారు. శారద గారిని, అవును. రీసెంట్గా చిరంజీవి గారి తల్లి గారిని, ఉమ్. అంజనాదేవి మనమే గారిని. కదా మాట్లాడుకున్నాం. సో ఇట్లా రాసే దాంట్లో ఇప్పుడు సింగర్ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు 2019లో 20లో. ఉమ్. 5 ఏళ్ళు అయిపోతుంది. ఆయనకన్నా పెద్ద ఆయన ఈయన ఎందుకు చనిపోకూడదు అని రాసేశారు. ఉమ్. ఎంత బాధ ఉంటుందండి కొడుకుకి కానీ పిల్లలకు కానీ. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సింగర్స్లో గురువు ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? బోర్ అని ట్విట్టర్, అంటే ఇన్స్టాగ్రామ్ ఆయనకి ఏమైంది ఇప్పుడు ఏమైంది ఆ, ఏమైంది అని. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకే కొంచెం క్లైమేట్ మారుతుంది అని అంటే కాస్త జలుబు చేస్తూ ఉంటుంది. అలా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉంటారు. చేసుకోవాలి, మంచిది కూడా. ఖచ్చితంగా. హాస్పిటల్ సరౌండింగ్స్ అసలు ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళకపోయినా హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళినా సరే ఇబ్బందే, అక్కడి నుంచే వస్తున్నారు అని. అవును. అవును. సో అలాంటి యేసుదాస్ గారి గురించి వచ్చిన వదంతులకి వాళ్ళ కుటుంబం ఎంత బాధపడి ఉంటుందో దానికి స్పందించారు కుమారుడు విజయ్ యేసుదాస్ గారు. ఉమ్. ఆయన ఏం చెప్పాడంటే, మా నాన్నగారి గురించి ఆయన బాగా పాడతారు. లేకపోతే ఆయన 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 ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి బయట అడగండి. లేకపోతే ఆయన శిష్యరికంలో ఎంతమంది శిష్యులు పొందారు వాళ్ళకి ఇంటర్వ్యూస్ తీసుకోండి. అంతేగాని మా నాన్నగారు హాస్పిటల్‌లో అస్వస్థతగా ఉన్నారు. వయోవృద్ధంగా కారణంగా ఆయనకి ఏమో జాయిన్ అయ్యారు. 85 ఏళ్ళు దాటాయి కాబట్టి. ఇలాంటివన్నీ రాయకండి. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఏ సన్ నాకెంత ఇబ్బందిగా ఉంటుంది. మా నాన్నగారు మీ కుటుంబంలో అలా మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఇట్లా హాస్పిటల్‌లో ఉన్నారంటే మీకు టెన్షన్ ఎయ్యదా? నేను ఎక్కడో షూట్‌లో ఉంటాను. ఎక్కడో ఇంకొక లొకేషన్‌లో పాడుతూ ఉంటాను. ఉమ్. సడెన్‌గా నాకు ఫోన్ అవైలబిలిటీలో ఉండదు. మా నాన్నగారు ఇట్లా ఆహ్, ఉన్నారు అని చెప్పి తెలిస్తే నా మనసు ఎంత బాధపడుతుంది. నా ఫ్యామిలీ అవును. ఎంత ఇబ్బంది పడుతుంది. ఇలాంటి వదంతులన్నీ మీరు చెయ్యకండి. మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఇంకా 100, 100 ఏళ్ళు బతకాలి. 100 ఏళ్ళు బతకాలి. ఇంకొంచెం ఆయుష్ ఉమ్. పెంచడానికి మీరు ఏదైనా పూజలు చేయండి. లేకపోతే ఏదైనా ఆయన కోరుకోవాలని దేవుడు మీ ప్రేయర్స్‌లో కూడా ఆయన్ని ఉంచండి అని చెప్పి అనాలి తప్ప ఆయన పోయారు. అదే వెంటనే అసలు ఇంక రాసేయడం దేనికి? ఒక పువ్వులు పెట్టేస్తారు, ఒక అంతే. క్యాండిల్ పెట్టేస్తారు, అన్నీ ఇంకేదో చేసేస్తారు. రాసేస్తారు. అంతే. తప్పు కదా అది. ఫోటో ఏసేస్తారు. ముందు ఫోటోకి దండేసేస్తారు. అవును. ఇలాంటివన్నీ రాయొద్దు. ప్లీజ్. సెలబ్రిటీస్ అనే కాదు. మీరే నిజ జీవితంలో ఉన్నారు. ఆ కర్మ అనేది మీకు అనుభవించాల్సి వస్తుంది అని మాట్లాడారనమాట. ఉమ్. సో అంతేగాని యేసుదాస్ గారికి ఏమీ కాలేదు. అంతా బాగానే ఉన్నారు. అండ్ అంత మంచి సింగర్ యాహ్! ఒక రకంగా చెప్పాలి అని అంటే కొంతమంది మనకి ఎలా అని ఇంకా అంతే, వాళ్ళని రీప్లేస్ చేసేవాళ్ళు రారు. అంటే వాళ్ళ దాన్నేమంటారు? వాళ్ళ రీప్లేస్‌మెంట్ వాళ్ళ పిల్లలు కూడా తీసుకురారు. అదే ఆ అంటున్నా. గొంతుకనేది రాదు రాదు, కదండీ. రాదు. సీ ఆ పాటలు వింటూ మనం నిద్రపోతాం. మనకెంత రిలాక్సేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ సాంగ్స్ని ఆ గొంతులో తప్ప ఇంకో గొంతులో మనం మోహన్ బాబు వినలేం. గారికి ఎక్కువ పాటలు పాడింది యేసుదాస్ గారు. అవును. మోహన్ బాబు గారి గొంతుకి బాగా సెట్ సెట్ అవుతుంది. అవుతుంది, సెట్ చాలా బాగా అవుతుంది. సెట్ అవుతుంది యేసుదాస్ గారికి. ఆస్థాన గాయకుడు అనొచ్చు మోహన్ బాబు గారి ప్రాంగణానికి ఆయన. అవును. ఏదేమైనా మంచిగా ఆయన ఒకవేళ ఆయురారోగ్యాలతో చిన్న చిన్న ఇబ్బందులు ఉండాలి. ఏవైనా ఉంటే అది ఏజ్ పరంగా ఉంటాయి. ఉంటాయి. కాబట్టి తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. సింగర్స్‌కి ఉండవండి ఎక్కువ అవును. బేసికల్‌గా. ఎందుకంటే వాళ్ళు తీసుకునే హాట్ వాటర్ కానీ ఇవన్నీ గొంతుని జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకుంటారు కదా! వాళ్ళకి ఎక్కువ ఉండవు. బట్ ఆరోగ్యాలతో బాగుండాలని ఉండాలని కోరుకుంటాం. కోరుకుందాం. థ్యాంక్ యూ.